22/2/2026 తేదీ ఆర్టీఐ అంటే ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ యొక్క కార్యవర్గ ఆత్మీయ సమావేశం చిత్తూరు జిల్లా నందు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆఫీస్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు పొన్న రవికుమార్ గారు, ఆర్టీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమలాకర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్టీఐ కమిటీ సభ్యులు అందరూ చిత్తూరు జిల్లా నందు విచ్చేసినారు. మరియు ముఖ్యంగా దీని యొక్క కర్తవ్యం ఏమంటే, ఎవరికైతే ఆర్టీఐ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధి మాదిరి, అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు చేరేదానికి సపోర్టు, ప్రజలకు నిత్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణువర్గాల వారికి చేరువ దిశలో పలు సంక్షేమ పథకాలకు అంతరాయం కలిగించినటువంటి అధికారుల వద్ద కానీ ప్రజాప్రతినిధులు కానీ సకాలంలో స్పందించి ప్రజలకు చేరువై వారి యొక్క కష్ట సుఖాలను తీర్చిదిద్దుటకు తమ వంతు కృషి చేయుటకు ఈ ఆర్టీఐ సంస్థను మేము స్థాపించడం జరిగినది. రాష్ట్ర స్థాయిలో స్థాపించడము, జాతీయ స్థాయిలో కూడా ఇది ఆల్రెడీ ఆదరణ అంటే దర్పణ ఐడి నెంబర్ రిజిస్ట్రేషన్తో ఉంది. రికగ్నైజ్ అంటే ఎన్జిఓస్తో సమానంగా ప్రతి ఒక్కరికి ఈరోజు భారతదేశంలో ఏ యొక్క పార్టీ మనుగడ సాగాలంటే, ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు లేకపోతే ఏ ప్రభుత్వం కూడా పరిపాలించదు. అలాగని ప్రజలకు పలు సంక్షేమ పథకాలను చేరవలసిన దానికి వీళ్ళు సహకరించకుండా ఇటు ప్రభుత్వ అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఓటు కోసం, సౌలభ్యం కోసం, స్వార్థం కోసం వినియోగించుకుంటూ 5 సంవత్సరాలు పరిపాలనలో లాగా ప్రజలను కూడా విస్మరిస్తున్నారు. ఎగ్జాంపుల్, మన భారతదేశము, మన మహాత్మా గాంధీ స్వతంత్రాన్ని సంపాదించిన మహామహనీయులు మహాత్మా గాంధీ కానీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఝాన్సీ లక్ష్మి గారు కానీ, ఇటువంటి ఎందరో మహానుభావులంతా కూడా స్వతంత్రాన్ని సంపాదిస్తే ఈరోజు వాళ్ళని స్మరించకుండా ఒక జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు, ఆగస్టు 15th రోజు, అక్టోబర్ 2వ తారీఖు మాత్రమే గాంధీ తాతకి జై అంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జై అంటారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ జై అంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం సవరించినటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి మహామహనీయులు కూడా కనుమరుగు చేస్తున్నారు. కావున ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేదానికి గవర్నమెంట్ అధికారులు 62 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి అధికారులతో సరిసమానంగా ఈ ఆర్టీఐ సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి యొక్క కర్తవ్యమును, వాళ్ళ యొక్క భాగస్వామ్యను, వారు చేయవలసిన పనులను గుర్తు చేస్తూ వారికి నిత్యము ఎల్లవేళలా ప్రజలు చాలా ఇబ్బందులు, పలు సమస్యలతో సతమతవుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజుల్లో కూడా కానీ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసమే వాడుకుంటున్నారు. కాబట్టి కనుమరుగు కాకుండా కాపాడేదానికి, ప్రజలను చేరువ చేర్చి వాళ్ళ సమస్యలను నిత్యము పరిష్కరించుటకు, వాళ్ళ శక్తి వంచన లేకుండా కష్టపడేటకు ఈ పార్టీ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ మా సంస్థ యొక్క నిత్యము ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల కష్టాలను, వాళ్ళ యొక్క కన్నీళ్లు తుడిచేదానికి మాకైతే ఎవరైతే మా సంస్థకు వచ్చి లెటర్ ఇచ్చి సంస్థ ద్వారా తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించుటకు మేము తగు జాగ్రత్తలు వాళ్ళతో సహకరించి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళి వీలైనంత వరకు సమస్యను సామరస్యంగా పరిష్కరించుటకే మేము వాళ్ళకు సహకరిస్తాం. కావున ఒకవేళ ఆర్టీఐ అంటే కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతి ఒక్కరికి, భారతదేశం ప్రతి పౌరునికి అడిగే హక్కు సమాధానం ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రశ్నించేదానికి ఎవరికి కానీ లేదు. ఎందుకంటే ఇది ఒక మన స్వరాజ్యంలో, మన భారతదేశంలో ఆ పౌరుడు యొక్క హక్కు. కాబట్టి హక్కులను కాలరాయకుండా ప్రజలను నిత్యము ఎల్లవేళలా అందరూ కూడా కానీ సమభాగాలుగా వాళ్ళు అంతా మన కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేదానికి కానీ, న్యాయం జరిగిన పక్షములో ఇప్పుడు ఎట్లయితే కోర్టుకి వెళ్తామో న్యాయం జరిగినప్పుడు కోర్టే దిక్కనేసి పోతుంటా, అలా కాకుండా ఈరోజు ఈ ఆర్టీఐ సంస్థ ద్వారా మా యొక్క సంస్థకు రిప్రజెంట్ ఇచ్చి ఈ మరి నాకు పలానా అన్యాయం జరిగింది, పలానా సమస్య ఉంది, నాకు రెవెన్యూలో ఉంది, స్కూల్లో ఉంది, మాకు
వైద్య సేవల్లో కానీ నిర్లక్ష్యము, ఏ సమస్య అయినా కానీ మా దృష్టికి తెస్తే మేము వాళ్ళు వెనువెంట ఉండి వాళ్ళతో కూడా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దానికి మా వంతు సహకరిస్తూ, మా వల్ల కాని పక్షంలో మా యొక్క పై ప్రజాప్రతినిధులు అంటే మా సంస్థ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వాళ్ళంతా మా కమిటీ కూడా వాళ్ళకి సహకరిస్తుంది. వీలైనంత వరకు పరిష్కరించేటకు మా వంతు సహకరించి ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళ యొక్క కన్నీళ్లు తుడిచే సమస్యలను సామరస్యంగా పరిష్కరించేటకు మేము తీసుకునే బాధ్యతలను ఖచ్చితంగా వాళ్ళకు అందుబాటులో ఉండి చేయగలుగుతామని మా యొక్క సంస్థ ద్వారా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మా ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు పొన్నా రవికుమార్ గారు కూడా ఇక్కడ విచ్చేసినారు. వారిని కూడా 2 మాటలు మాట్లాడవలసింది. నమస్కారం. నా పేరు పొన్నా రవికుమార్. నేను ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈరోజు చిత్తూరు జిల్లాలో, చిత్తూరు నగరంలో మా రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ పత్రికా ముఖంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా ఆత్మీయ స్వాగతం. అలాగే ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్వహించుకున్నాము అనే అంశం మీద మాట్లాడితే, ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థని ఎందుకు ఏర్పాటు చేశాము, దీని ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనే విషయాల్ని 2 నిమిషాల్లో కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థని ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా, మేము మధ్యలో వారధిగా నిలబడి పనిచేస్తామని, ఇక్కడ సొంత లాభం ఏమీ లేదు, అయితే ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా వీటిలో కొంచెం అధికారుల పరంగా అక్రమాలు జరుగుతున్నాయని కూడా కొన్ని మాకు కంప్లైంట్ ద్వారా కూడా వచ్చాయి. అయితే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, వీటిలో మధ్యలో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంత దుర్వినియోగం జరుగుతుంది అనే ఈ ప్రలోభాలకి గురవుతున్నారు. ఇవి ఎందుకు అవుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనేవి ప్రజలకి చెప్పేదానికి మేము ఈ ఆర్టీఐ సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆర్టీఐ సంస్థ ద్వారా కొత్తగా వాలంటీర్లను తీసుకుంటూ ప్రతి జిల్లాలోనూ సమావేశాలు నిర్వహించుకుంటూ ఈ ఆర్టీఐ ద్వారా ప్రజలకి ఎలాంటి మేలు జరుగుతుంది అని మొత్తం అవగాహన సదస్సులాగా ప్రజలకి చేర్చాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది. ఎందుకంటే మేము ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనేసి ఎందుకు పెట్టుకున్నామంటే, ప్రజల హక్కుని ప్రతి సామాన్యునికి తెలియజెప్పే ప్రక్రియలో మేము ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే పేరుని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి ఎలాంటి అంటే రెవెన్యూ పరంగా అవ్వచ్చు, అధికారులు చేస్తున్నారు, కొంతమంది కొన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ప్రజల్లో నుంచి ప్రశ్నించి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్టీఐ సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థలో వాలంటీర్లుగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే సమాజ సేవ ఎంతో కొంత చేయాలి, మనమే ఎప్పుడూ ముందుండి అందరినీ నడిపించాలి అనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ ఆర్టీఐ సంస్థలోకి రావాలి, ప్రజల తరపున ప్రభుత్వానికి వారధిగా నిలబడాలనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానిస్తున్నాము. దయచేసి చిత్తూరు జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించడం అంటే అందరినీ పదవులు ఇచ్చి అని కాదు, పదవులు లేకుండా అని కాదు, అందరూ ఒక కార్యకర్తలాగా పనిచేసేదానికి ఈరోజు దాదాపుగా ఒక 20 మంది వరకు మన చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డు, అలాగే అపాయింట్మెంట్ లెటర్సు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అపాయింట్మెంట్ లెటర్సు ప్రతి ఒక్కరికి అందజేసి మనకి కార్యకర్తలాగా మేము వాలంటీర్గా పనిచేస్తామని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీఐ సంస్థ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ తరఫున
స్వాగతం తెలుపుతూ, అలాగే ఇక్కడ వాలంటీర్లుగా వచ్చిన అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.